హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. పంచదారతో చలిమిడి తయారు చేశానండి. పర్ఫెక్ట్‌గా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా కుదిరింది. నేను కూడా మొట్టమొదటిసారి తయారు చేశానండి ఇది. ఈ కేజీన్నర బియ్యానికి కేజీ పంచదార అండి. కేజీన్నర బియ్యానికి మనం కేజీ పంచదార. బియ్యము నానబెట్టేసుకోవాలి. మామూలుగా చలివిడికి 24 గంటలు గానీ 48 గంటలు గానీ బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను బియ్యం నానబెట్టడం అనేది ఏం చూపించట్లేదు. పంచదార మనము కేజీ తీసుకున్నాం కదండి, ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకొని, అంటే మనకి పంచదార మునిగేంత వరకు అండి. ఎక్కువ నీళ్లు పోసేసుకుంటే పాకం రావడానికి టైం తీసేసుకుంటుంది కదండి, అందుకోసమని గ్లాసున్నర నీళ్లు వేసాను. మునిగేంత వరకు వేసానండి. మునిగేంత వరకు వేసుకొని ఇంకొక పొయ్యి మీద బాణీలు పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాలు నెయ్యి వేసుకొని దాంట్లో మనకి ఈ చలివిడిలో ఎండు కొబ్బరి వేసుకుంటాం కదండి, ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా వేయించుకుని వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేస్తున్నా నేను. ఎండు కొబ్బరి సన్నగా తరుక్కొని వేయించుకోవాలి. అది కొంచెం రంగు మారుతుంది అనగా వేయించితే సరిపోతుంది. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించాలి. పక్కన పాకం అవుతుంది, ఇవి ఒక పక్కన అవుతుంది. జీడిపప్పులు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. జీడిపప్పులు ఒక 10-15 వరకు వేసాను నేను. వేయించుకోవాలి జీడిపప్పులు కూడా. నెయ్యిలో వేయించుకోవటం వల్ల మంచి సువాసన వస్తుందండి. ఇలా పంచదార పాకం అనేది ముదురు పాకం రావాలి మనకి. ఈ బెల్లంతో అయితే చక్కగా నీళ్ళల్లో వేసి ఉండ పాకం వచ్చేంత వరకు అని చూపిస్తారు కదండి, అలా నీళ్ళల్లో వేసుకొని చూసుకోవడానికి ఉండదండి పంచదార. పంచదార అనేది నీళ్ళల్లో వేయంగానే కరిగిపోతుంది కదా, పాకం వచ్చినా కూడా మనకి తెలియదు. అలా 1 నిమిషం తర్వాత కరిగిపోతుంది. అదే బెల్లం అనుకోండి, మనకి ఉండ అనేది తెలుస్తుంది. ఈ పంచదారని ఎలా చూసుకోవాలి అంటే, మనకి తీగ పాకం తెలుసు కదండి, తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు ఎక్కువ ఉంచుకుంటే అదిగోండి ఆ విధంగా ముదురు పాకం వస్తే నురగగా వచ్చేస్తుందండి. మనకి అలా నురగగా వచ్చింది అంటే ముదురు పాకం వచ్చేస్తుంది అని గుర్తండి. అదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఆ విధంగా రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు స్టవ్ కట్టేసేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత మనం కొబ్బరి జీడిపప్పు వేసుకున్నాం కదండి, పాకంలో వేసేసుకోవాలి. కొబ్బరి ఈ జీడిపప్పుకి కొంచెము పాకం అనేది బాగా పడుతుంది. ఆ విధంగా మనము బియ్యపిండి తడిపిండి పట్టించుకొని పెట్టుకుంటాం కదండి, కేజీన్నర పిండి అండి, ఖచ్చితంగా సరిపోతుంది. ఈ కేజీన్నర పిండి కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అలాగా తిప్పుకుంటూ ఉంటే మనకి చలివిడి రెడీ అయిపోతుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ. తర్వాత లాస్ట్కి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అలా మనము ఒక గంట సేపు లాస్ట్కి కేజీన్నర పిండి అయిపోయిన తర్వాత లాస్ట్కి అలా వదిలేసేస్తే గడ్డలాగా వచ్చేస్తుందండి. నేను ప్రజెంటేషన్కి వీడియో చేసుకోలేదండి. ఇది మా పాప శ్రీమంతం కోసం తయారు చేసాం కదా, ఆ హడావిడిలో నేను చేసుకోలేదు. అదే మేము శ్రీమంతానికి డెకరేషన్ చేసినప్పుడు తీసిన వీడియో ఇది, అందుకని అది పెట్టాను. చలివిడికి చూసారా ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చి సబ్స్క్రైబ్.